హైదరాబాద్ అంటే ఎలాగోలా బతికేయొచ్చు, ఎంతో కొంత డబ్బులుంటే చాలు అనే పరిస్థితి నుంచి క్రమంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. హైదరాబాద్ సిటీలో 20,000 జీతం ఉంటే చాలు ఓ ఫ్యామిలీ నడుస్తుంది అనే సిచ్యువేషన్ నుంచి కనీసం 50,000 జీతం అన్నా లేకపోతే ఫ్యామిలీ బతికేది ఎలా అనే కాడికొచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ జనంలో ఓ హాట్ టాపిక్. ఇంటి అద్దెలేంటి అలా పెంచేశారు, అంతంత పెంచేశారు, కనీసం 15,000 రూపాయలు తగ్గడం లేదు అద్దె. సిటీతో పాటు సిటీకి ఆనుకుని ఉండే ఏరియాల్లో ఇదే పరిస్థితి. ఎగ్జాంపుల్, హైటెక్ సిటీని కేంద్రంగా చేసుకుని 10 కిలోమీటర్ల పరిధి వరకు ఇదే పరిస్థితి ఉంది. గతేడాది కాలంలో ఇంటి అద్దెలు కనీసం 50% పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. జీతాలైతే అంత పెరగలేదు, అద్దెలు మాత్రం అమాంతం పెంచేస్తున్నారు అనేది మధ్యతరగతి ప్రజల మాటగా ఉంది. హైదరాబాద్ అమాంతం పెరిగిన ఇంటి అద్దెలతో కొద్దో గొప్పో స్తోమత ఉన్న మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 15 నుంచి 25,000 రూపాయల మధ్య అద్దె చెల్లిస్తున్న వాళ్లు ఏదో ఒక సొంతిల్లు, అందుబాటులో కొత్తదైతే ఓకే, సిటీలోనే అనుకుంటే పాతదైనా పర్వాలేదు, రీసేల్ ఇంటి వైపు చూస్తున్నారు. ఎలాగైనా సొంతింటిని సొంతం చేసుకుంటే అద్దె బాధలు తప్పుతాయనే ఉద్దేశానికి వస్తున్నారు. అంతేకాదు 20,000 రూపాయల అద్దె కంటే సొంతింటి ఈఎంఐ బెస్ట్ కదా, ఎప్పుడో ఒకప్పుడు కొనాల్సిందే కదా, అదేదో ఇప్పుడు కొందామా అనే ఆలోచనలోకి వస్తున్నారు హైదరాబాద్ జనం. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు హైదరాబాద్ సిటీలో అడ్డగోలుగా పెరుగుతున్న ఇంటి అద్దెలు ఇప్పుడు బరస్ట్ స్టేజ్కొచ్చాయి. 3-4 నెలలుగా కనీసంలో కనీసం 20 నుంచి 50% వరకు అద్దెలు పెంచేశారు ఓనర్లు. 10-15% వరకు అయితే ఓకే, కానీ ఒకేసారి 40-50% అద్దెలు పెంచడంపై అద్దెకుండే మధ్యతరగతి కుటుంబాలు ఆవేదనతో ఉన్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నాయి. 10-12-15 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లకు సైతం 20,000 పైనే అద్దె చెబుతూ ఉండడం ఓనర్ల అత్యాశకు నిదర్శనం. హైదరాబాద్ ఇంకా పూర్తిగా కాస్మోపాలిటన్ సిటీగా మారలేదు, మారడానికి ఇంకా టైం పడుతుంది. జీతాలు కూడా యావరేజ్ 30-40,000 రూపాయలుగానే ఉంది. 40,000 జీతం తీసుకునేవారు 15,000 అద్దె, దానికి మెయింటెనెన్స్ మరో 1,000 నుంచి 1,500 రూపాయలు వేసుకున్నా మొత్తంగా 16 నుంచి 17,000 రూపాయలు అద్దెకు పోతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలను వేధిస్తున్న అంశం. జీతంలో 15% అద్దె మించకుండా ఉంటేనే ఆ నగరమైనా, ఆ సిటీ అయినా, ఆ కుటుంబమైనా బతకడానికి అనువుగా ఉన్న సిటీగా లెక్కిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఆ దశ దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. అద్దెకే 25 నుంచి 30% పోతుంటే ఇక బతికేది కష్టం. ఇలా అయితే రాబోయే రోజుల్లో సామాన్యుడు బతుకు చిత్రం తలకిందులు కాక తప్పదు. బతుకు తెరువు కోసమే హైదరాబాద్ లాంటి నగరాలకు ఎవరూ రారు. బాగా బతకాలని, సాధించాలని, సెటిల్ అవ్వాలని వస్తుంటారు. ఇప్పుడు అద్దెలు చూస్తుంటే బతకడం కోసమే హైదరాబాద్ అయిపోయింది అనే మాటలు వినిపిస్తున్నాయి. పెరుగుట విరుగుట కోసమే అన్నట్లు రాబోయే రోజుల్లో హైదరాబాద్ అద్దెలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.